ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరలా ఈ సైన్స్ అండ్ సైన్స్ అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు కూడా మనతో సహోదరులు రూబెన్ గారు ఉన్నారు. గత 2 ఎపిసోడ్లలో ఈ ఛాన్స్ అనే కార్యాలను గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈరోజు అది బేస్ చేసి మరొక ముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్తో సహోదరులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. రండి, ఆయన ఏం చెప్తారో చూద్దాం. దానికి ముందు ఆయన యొక్క ఛానల్ వాయిస్ ఆఫ్ బైబిల్ మర్చిపోవద్దు. ఆ ఛానల్ని వెళ్ళి చూడండి. ఈ కార్యక్రమాలే అందులోనూ ఉన్నాయి. ఈ హెచ్ఎల్ఎం అందిస్తున్న సేవలను అందులో కూడా మీరు చూడొచ్చు. రండి, బ్రదర్ని కలుద్దాం. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ కైండ్ ఇన్విటేషన్. చాలా ఆశ్చర్యమైన విషయాలు ఇన్ని ఎపిసోడ్స్ ప్రభువు కృప వల్ల మనం చేయగలిగాము. అదే మీరు కూడా చెప్తుంటారు. ఈరోజు మనము చాలా ముఖ్యమైన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్పుకుంటున్న టాపిక్ చూడబోతున్నాం. దేని గురించి అనేది మీరే శ్రోతలకు చెప్తే బాగుంటుంది. సో ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు మనం చూడబోయే దేని గురించి అంటే ఒక మంచి స్టోరీ. సైన్స్లో అధికంగా చూడబడుతున్న విషయాన్ని మనం చూడబోతున్నాం. సైన్స్లో స్టోరీ చూడబోతున్నామా? స్టోరీ అని కూడా మీరు పెట్టుకోవచ్చు. సైంటిఫిక్ డిస్కవరీలో ఒక గొప్ప డిస్కవరీ అని కూడా మనం చెప్పొచ్చు దాన్ని. ఓకే. ద స్టోరీ ఆఫ్ క్వాంటమ్. ఓకే. క్వాంటమ్ అంటే ఈరోజు అనేకులకు తెలియని వింతగానే ఉంది. దాని గురించిన కార్యాలు ఈరోజు చూడబోతున్నాం. ఈ క్వాంటమ్ అనే వర్డ్ని వచ్చి నేను గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు వింటూ ఉన్నాను. కంప్యూటర్స్ గురించి చెప్తున్నప్పుడు వింటున్నాను. ఈ టెక్నాలజీ గురించి చెప్తున్నప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ అని విన్నాను. ఏంటంటే ఈ సైన్స్లోనూ మిగతా విషయాల్లోనూ దీని గురించి వింటున్నప్పుడు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ఉంది. ఎక్కడ చూసినా ఏఐ, ఎక్కడికి వెళ్ళినా ఏఐ, ఏది చూసినా ఏఐ అంటున్నారు. సాధారణంగా ఒక గ్లాస్ చెక్ చేసే చోట కూడా ఏఐ టెక్నాలజీతో చెక్ చేస్తున్నామంటారు ఈ కృత్రిమ కార్యాలను గురించి. అదేవిధంగా క్వాంటమ్ కూడా కొన్ని సంవత్సరాల క్రితం అనేక చోట్ల కూడా వింటూ ఉండేను. సినిమా టైటిల్స్లో కూడా అన్నిట్లోనూ దాని గురించి వింటూ ఉండాం. సో దాని గురించి అంతగా అవగాహన లేదు. సో ఈరోజు మీరు క్వాంటమ్ అంటున్నప్పుడు దాని గురించి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాను. అవును, మీరు చెప్తున్నట్టు కార్లకు కూడా పేర్లు ఉన్నాయి. కాట్రా, క్వాంటా అనేట్టుగా అంతా. అవును, కార్లకు కూడా పేర్లు ఉండడం మనం చూస్తున్నాం. ఎంతో ఫ్యాసినేటింగ్ అయిన న్యూ డెవలప్మెంట్. 1900లోనే ఇది ప్రస్తావనకు వచ్చింది. 120 years ముందుగా. అవును, ఇప్పుడే ఆ డొమైన్ 1900 తయారవుతుంది. క్వాంటమ్ అనే పేరే 1900లోనే తయారవుతుంది. సరే. సో ఈ ఎవల్యూషనిస్ట్ ఎలా క్వాంటమ్ని యూజ్ చేశారు, ఎందుకు క్వాంటమ్కి వెళ్ళారు అనే ఇంట్రడక్షన్ని చూసి క్వాంటమ్ని గురించి చూస్తే ఇంకా బెటర్ ఐడియా దొరుకుతుంది. ఓకే. సో ఫస్ట్ చూసినట్లయితే మనం ఫస్ట్ ఎపిసోడ్లో దీని గురించి మాట్లాడాం. ఏంటంటే గాడ్కిని ప్రపంచంలో ఉన్న మిగతా విషయాలకి ఏంటి డిఫరెన్స్ అని చూస్తున్నప్పుడు అక్వినస్ చెప్పిన మాటను బట్టి చూసాం. అంటే గాడ్ ఈజ్ ద ఓన్లీ బీయింగ్ హూస్ రీజన్ ఫర్ హిస్ ఎగ్జిస్టెన్స్ ఇస్ ఫౌండ్ ఇన్ హిమ్సెల్ఫ్. సో గాడ్ గురించిన డెఫినేషన్తో మొదటి ఎపిసోడ్లో చూసాం. అంటే ఆ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ బీయింగ్. ఈ ప్రపంచంలో చూసే అన్ని విషయాలను చూడండి, అవి ఉండటానికి కారణం దాని వెలుపటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ భూమి ఎలాగ వచ్చింది అనేది మీరు సైంటిఫిక్గా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? సూర్యుని వంటి ఒక పెద్ద గ్రహము మొదట ఉండింది, అది పగిలే సూర్యుడు ఒక్కొక్క మిగతా గ్రహాలని వచ్చాయి అంటున్నారు. ఓకే. సూర్యునిలో ఏర్పడిన ఒక విస్ఫోటనము, అందులో నుండి అగ్నిరేణువులు బయటకు వచ్చాయంటారు. అవును. అప్పుడు అది ఎక్కడి నుండి వచ్చిందని అడిగితే మరొక చోట నుండి వచ్చింది అంటారు. అప్పుడు ఆ ఐటెం ఉంది కదా, అది ఎక్కడి నుండి అంటే మరొక చోట నుండి అంటారు. వేరొక కారణాన్ని బట్టి ఇవన్నీ కూడా తయారయ్యాయి అనేదే వీళ్ళు చెప్తుంటారు. తనకు తానుగా ఎగ్జిస్ట్ అయ్యే ఒక వస్తువు, ఒక విషయమో ఈ ప్రపంచంలో లేదు. ఓకే. అది తయారు కావాలంటే ఇంకొకటి అవసరమై ఉంది. ఇంకొకటి అవసరమే. ఓకే. అంటే బయట నుండి ఒక కాస్ లేకుండా తయారైనట్టు వస్తువు ఈ ప్రపంచంలోనే లేదు. ఇదే మీరు స్క్రీన్లో చూస్తున్నట్టు ఈక్వేషన్గా వేస్తున్నాము. ఈ x0 అనేది ఉంది, అందులో నుండి x1 వస్తుంది. ఇలా వెళుతూ xn వరకు వెళుతూ ఉంటుంది. అలా వెళుతున్న పక్షంలో ఈ ఈక్వేషన్ ఇన్ఫినిట్ లూప్లో వెళ్ళలేదు. మనకు చాలా రేషనల్గా తెలిసిన విషయం, ఇన్ఫినిటీయా, ఇటర్నలా, సెల్ఫ్గా ఎగ్జిస్ట్ అయ్యే వస్తువు ఈ ప్రపంచంలో మరొకటి లేదు. మీరు ప్రపంచమని మెన్షన్ చేయడం భూమిని దాటి అన్నిటిని కూడా చేర్చి చెప్తున్నారు. యూనివర్స్ ఏంటంటే ఈ ప్రపంచం అనేది వచ్చి భూమిని మాత్రమే అనుకునేటువంటి మరి ప్రజలుండొచ్చు. ఈ భూమి మాత్రమే అనుకోకుండా యూనివర్స్ మొత్తానికి చేర్చి చెప్తున్నారు. ఓకే. ఆ యూనివర్సే మన భాషలో ప్రపంచం అంటున్నాం. ఆ యూనివర్స్ అనేది కొన్ని చోట్ల కాస్మోస్ అని కూడా చెప్తుంటారు. అంటే ఎటువంటి విషయము ఇలా 1 నుండి 2, 2 నుండి తర్వాత 2, 2, 4, 4 నుండి 16 ఇలా వెళుతూ ఉండాలి. అలా వెళుతుండాలంటే ఏదో ఒక చోట స్టార్టింగ్ పాయింట్ ఉండాలి అని అంటున్నారు. అవునండి. ఓకే. అదే ఇప్పుడు ఈక్వేషన్లో చూసింది. రైట్. ఒకవేళ ఇది చూడటానికి కొంత అనాలిటికల్గా ఉన్నా, ఇది అందరికీ చెప్పడంలా కొంత అనాలిటికల్గా ఉంటే ఈ ఈక్వేషన్ చూస్తే ఒక విషయం అర్థమై ఉంటుంది. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్గా, ఇటర్నల్లీ ఎగ్జిస్టింగ్గా ఏదో ఒకటి ఉండాలి.
అంటే తను తానే ఆపరేట్ చేసుకునేలాగా ఇటర్నల్ నిత్యంగా ఒక విషయం అనేది ఉండాలి. నిత్యముగా ఒక విషయం ఉండాలి. చక్కగా చెప్పారు. కానీ అలాంటి విషయం లేదు. లేదు. గాడ్ తప్ప, మన దృష్టి నుండి చెప్తున్నా, అవును, సైంటిఫిక్గా లేదు. సైంటిఫిక్గా లేదు. స్పిరిచువల్గా చెప్పాలంటే గాడ్ తప్ప ఎవరు లేరు. గాడ్ తప్ప ఎవరు లేరు. వీళ్ళిప్పుడు ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళుతున్నారు కదా. ఒక పెద్ద వస్తువు ఉంది, అది రెండుగా కట్ చేస్తే 2 అవుతుంది. దాన్ని కట్ చేస్తే మరొక 2 అవుతుంది. ఇలా వెళుతూ ఉన్నారు కదా. చివరిగా వీళ్ళెక్కడికి వెళ్ళి చివరిగా డిస్కవరీ చేస్తున్నారంటే అదే క్వాంటం. ఒక 10 భాగిస్తే 2 5 అవుతాయి. తర్వాత 5టిని 2 2.5 అవుతాయి. తర్వాత 2.5ను భాగిస్తున్నారు, 1.5 అవుతుంది. నేననుకుంటున్నది ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఇలా భాగించి వెళుతూ ఉన్నప్పుడు పాయింట్లో ఏదో ఒక చిన్న డాట్లో వచ్చి ఆగుతుంది. బాగా చెప్పారు మీరు. అందరికి అర్థమయ్యేట్టుగా ఒక చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఆ విధంగా అన్నిటిని కూడా భాగించి ఎంతో మాలిక్యులర్ లెవెల్ ఆర్ పార్టికల్ లెవెల్లో ఉండే ఎనర్జీనే వీరు క్వాంటం అంటున్నారు. ఓకే, దానికి పైగా మీరు భాగించలేరు. అదే లాస్ట్. ఓకే, అదే లాస్ట్ ఆఫ్, అది ఎంతగానో ఇండివిజిబుల్ ఎనర్జీగా ఉండేటువంటిదే క్వాంటం అనేది. సో అలా భాగించి చివరిగా డాట్ అయింది, ఒక చిన్న బిందువుగా మారింది. అదేనా చెప్తున్నారు? ఎగ్జాక్ట్గా చెప్పారు మీరు. సో దానికి పైగా డివైడే చేయలేనంత రీతిలో ఒక ఎనర్జీ ఉందంటే, ఒక పార్టికల్లో ఎనర్జీ ఉందంటే దాన్ని వీరు క్వాంటం అంటున్నారు. ఈ చోట వాళ్ళకి ఆ సందేహం ఉంటుంది, నాకు ఆ సందేహం ఉంది, అడుగుతున్నా. ఇప్పుడు అణువణువు అని అంటాం కదండి. సో ఆ అణువుకి దీనికి ఏంటి డిఫరెన్స్ అనేది మీరు చెప్పండి. అంటే 2 విషయాలుగా చెప్పొచ్చు. ఈ క్వాంటం ఫిజిక్స్ మట్టుకైతే క్వాంటం ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్ చాలా ఇంటర్ కనెక్టెడ్. ఓకే, పార్టికల్ లెవెల్లో మీరు అణువు అంటున్నారు కదా, అదే పార్టికల్ ఫిజిక్స్ అంటున్నాం. అందులో ఉండే ఎగ్జిస్ట్గా ఒక ఎనర్జీ ఉంది కదా, ఆ రిలేటివ్ పర్స్పెక్టివ్లో చూసేటువంటిదే క్వాంటం ఫిజిక్స్ అని చెప్తున్నారు. ఓకే. ఇందులో ఏంటి ఒక కీ పాయింట్ అంటే, మనం క్లాసికల్ ఫిజిక్స్ అంటున్నాం కదా, క్లాసికల్ ఫిజిక్స్నే మనం కాలాకాలంగా చదువుతున్న చివరి 2 శతాబ్దాలుగా ప్రాచుర్యంలోకి వచ్చిన విషయం. లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఇటువంటి కార్యాలన్నీ కూడాను. సో ఈ లాస్ దీనికి అప్లై కాదు. ఓకే, క్లాసికల్ ఫిజిక్స్ యొక్క లా వచ్చి ఆ క్వాంటం ఫిజిక్స్కి అప్లై కాదు. ఓకే, ఆ లాస్తో మీరు క్యాల్కులేట్ చేస్తే అదొచ్చి దాని బిహేవియర్ దీని బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అది వేరే ఇది వేరే అనే పెట్టుకోవాలి. ఇది కంటికి తెలియని ఒక ఫిజిక్స్ గాను, కంటికి తెలిసే ఆ ఫిజిక్స్ లాను ఉపయోగించలేము, యూజ్ చేయలేం. అంటే మనం చెప్పే విధంగా బాడీకి అయినటువంటిదిను స్పిరిట్కి అయినటువంటిదిను కనెక్ట్ చేయలేమన్నట్టుగా. చక్కగా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఇందులో ఏంటి, మరో క్వశ్చన్ వస్తుంది. పార్టికల్ లెవెల్ వరకు వచ్చారు, అప్పుడు అది ఇటర్నల్గా ఉండిందా? అది ఎక్కడి నుండి వచ్చింది? ఎందుకంటే మనం ఇది భాగించి ఒకదాని నుండి మరొకదానికి వెళ్ళే ఈ లూప్ అలాగే వెళుతూ ఉంది. చివరికే మనము క్వాంటం లెవెల్కి వచ్చాము. ఆ తర్వాత ఇక భాగించలేమనే దగ్గర ఆగిపోయాం. దాన్నే మనం క్వాంటం అంటున్నాం. మరొక 100 సంవత్సరాలు ఇంకోటి చెప్పచ్చేమో, ఈ రోజు లెవెల్లో క్వాంటంకి వచ్చి ఆగుతున్నారు. క్వాంటం లెవెల్లో ఉన్న పార్టికల్స్ ఎక్కడి నుండి వచ్చాయి? క్వాంటం లెవెల్లో ఉన్న వాటితో కంప్యూటర్ వర్క్ చేస్తున్నారు, క్వాంటం కంప్యూటర్స్ అంటున్నారు. ఎంతగానో అడ్వాన్స్డ్ మన డిజిటల్ కంప్యూటర్స్ యొక్క 10,000 రెట్లు, కోట్ల లెక్కకు అడ్వాన్స్డ్ సిస్టమ్ అని చెప్తున్నారు. ఆ యొక్క లెవెల్లో అడ్వాన్స్మెంట్ ఉంది లేదని చెప్పడంలా, క్వాంటం మెటీరియల్స్ లేక క్వాంటం ఎనర్జీ ఎక్కడి నుండి వచ్చింది? అంటే దాని సోర్స్ ఎక్కడ, దాని ఆరంభం ఎక్కడని అడుగుతున్నాం. తయారైన ఆరంభ అణువు ఎక్కడది? వాటికంతా ఆన్సరే లేదు ఇప్పుడు. ఓకే, ఇందులో ఏంటి కీ డిస్టింక్షన్ పాయింట్ చెప్తున్నానంటే, పార్టికల్ ఫిజిక్స్లోనే అన్సాల్వ్డ్ మిస్టరీస్ చాలా ఉన్నాయి. ఇంకా మనం కనిపెట్టగలిగిన అనేక విషయాలు ఉన్నాయి. మరొకటి ఇలా చెప్పచ్చు, ఇంకా మనం అందులో కనిపెట్టని తెలియని విషయాలు అనేకమున్నాయి క్లాసికల్ ఫిజిక్స్లోనే. అవును, క్లాసికల్ ఫిజిక్స్ అంటే మన కంటికి తెలిసే విషయం. అందులోనే మనం ఇంకా కనిపెట్టాల్సింది చాలా ఉన్నాయి. క్వాంటంలో ఇప్పుడే చివరి 100 సంవత్సరాలుగానే ఆరంభించి వర్క్ చేస్తూ ఉన్నాం. క్వాంటంలో అడిగాం కదండి, అది ఎక్కడి నుండి వచ్చింది అన్న వాటికి రీజనబుల్ అయిన ఆన్సర్ ఇంతవరకునూ లేదు. మరొక విషయం ఏంటంటే, ఎంతగానో ఒక బ్రిలియంట్ ఫిజిసిస్ట్ చెప్పింది విన్నాను. ఈయన ఎవరంటే రామూర్తి శంకర్ అని, మన ఐఐటిలో ఎంటెక్ 1970sలో ముగించి యుఎస్లో ఉండే యూనివర్సిటీలో క్వాంటం ఫిజిక్స్ యొక్క హెడ్గా ఉన్నాడు. ఈయన బుక్స్ని అక్కడ ఫాలో చేస్తున్నారు. అంత గొప్ప ఆథర్. ఆయన ఏం చెప్తున్నాడో చూడండి ఈ వీడియోలో. Because today we're going to start quantum mechanics, and that's all we'll do till the end of the term. Now, I got bad news and good news. The bad news is that it's a subject that's kind of hard to follow intuitively, and the good news is that nobody can follow it intuitively. Richard Feynman, one of the big figures in physics, used to say no one understands quantum mechanics. So, in some sense, the pressure is off for you guys, because
I don't get it and you don't get it and Feynman doesn't get it. The point is, here's my goal. Right now, I am the only one who doesn't understand quantum mechanics. In about 7 days, all of you will be unable to understand quantum mechanics. Then you can go back and spread your ignorance everywhere else. ఆయన ఏం చెప్తున్నాడంటే క్వాంటమ్ను గూర్చి పూర్తిగా ఈరోజు ఒక డీసెంట్ లెవెల్కి కూడా ఎవరికీ తెలియదు. వారి వారి ఇష్టానికి ఏవేవి ఇగ్నరెంట్గా తెలుస్తుందో అవన్నీ కూడా చెప్తారు. దేవుని గురించి మన వాళ్ళు ఒక కాలంలో మాట్లాడినట్టు, అంటే మన ఊర్లో ఒక కథ చెప్తుంటారు. అంటే ఒక ఏనుగుని నలుగురు గుడ్డివాళ్లు 4 భాగాలు ముట్టుకుని ఒక్కొక్క విషయం చెప్పారట. ఆ గోడలాగుందిరా, తాడులాగుందని తోకను పట్టుకుని ఒకడు అదన్నా పట్టుకుని చెప్పారు. వీళ్ళు చూడకుండా చెప్తారు క్వాంటం ఫిజిక్స్ గురించి. అవును, క్వాంటం నుండి అంటే ఇప్పుడు ఒక వీళ్ళు అన్ని కూడా అసంప్షన్లో చెప్తున్నారని చెప్పలేం. ఎందుకంటే ఇందులో కొంతమంది చెప్పవచ్చు క్వాంటంలో మేము ఇంతకనే పెట్టాం, ఇది మార్చి చెప్తున్నారా, అది చెప్పడంలా. క్వాంటం ఎలా తయారైంది, సోర్స్, దాని సంపూర్ణత డీసెంట్ లెవెల్కి ఇంతవరకు కూడా తెలీదు. చాలా అమేజింగ్ ఫ్యాక్ట్గా చెప్పాలంటే 2022లో నాసాలో ఒక రీసెర్చ్ చేశారు. E=mc² అనే ఫేమస్ ఈక్వేషన్, ఐన్స్టైన్ ఈక్వేషన్, అదొక క్వాంటం లెవెల్ ఈక్వేషన్. అది క్లాసికల్ ఫిజిక్స్ ఈక్వేషన్ కాదు, అది క్వాంటం ఫిజిక్స్ రిలేటెడ్ అయిన పార్టికల్ లెవెల్ ఈక్వేషన్. అందులో వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారు, లైట్కిని మాస్ బరువుకిని దీని సారూప్యతను తెలిపే ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ ప్రకారము మన కంటికి కనపడుతున్న ద్రవ్యరాశి ఉంది కదా, మాస్, అది లైట్ నుండి ఏర్పడి ఉండాలనే రీసెర్చ్ జరుగుతోంది. ప్రైజ్ గాడ్. ఓకే. ఎలా లైట్ నుండి ద్రవ్యం ఏర్పడి ఉంటుంది వారికి తెలియలేదు. అయితే ఆ ఈక్వేషన్ ప్రకారం జరిగి ఉండాలని ఇప్పుడు చూస్తున్నారు. లైట్ నుండే ఆ యొక్క క్వాంటం ఫిజిక్స్లో కంటికి కనబడిన ఆ మాస్, ఆ పదార్థం ఏర్పడి ఉండొచ్చు, ఏర్పడి ఉండాలని రీసెర్చ్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే అది అంత వాస్ట్ ఫీల్డ్, అది కంటికి తెలియని విషయం. అంత గొప్ప విషయంలో ఇంతవరకు ఒక డీసెంట్ అండర్స్టాండింగ్ వచ్చిందని అడిగితే రానేలేదు. ఇప్పుడు ఒకవేళ యోచించవచ్చు ఎందుకు క్వాంటం గురించి మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకునే ఛాన్స్ ఉంది. క్వాంటం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం, ఎవల్యూషనిస్టులు ఎన్నో కథలు చెప్పి చూశారు, ఏది సెట్ కాల. ఎన్నాళ్ళు ఒక అబద్ధాన్ని పొద్దాగా చెప్పేది, ఓకే కదా ఎన్నాళ్ళు చెప్పేది, ఎంతవరకు చెప్పేది, నమ్మాలి కదా. ఒక కాలంలో వీళ్ళందరూ ఆశ్రయం పొందుకున్నారు. చివరిగా 20-30 ఏళ్లకు వాళ్ళు ఆశ్రయం పొందుకున్న ఆ స్థలానికే క్వాంటం మెకానిక్స్. ఓ సరే, క్లాసికల్ ఫిజిక్స్ అంతా దాటి ఇప్పుడు వాళ్ళు క్వాంటం ఫిజిక్స్కి వెళ్ళి మెకానిక్స్లో వాళ్ళు ఆశ్రయం పొందుకున్నారు. ఇందులో ఏంటి పెద్ద అడ్వాంటేజ్ అంటే దాని గురించి పూర్తిగా ఎవరికి తెలియదు, ఆ డీసెంట్ లెవెల్ కూడా తెలియదు. అంటే అప్పుడు వీళ్ళు చెప్పేదే థియరీ, వీళ్ళు చెప్పేదే కథ. ఓకే. ఇందులో ఏంటి మరొక సమస్య అంటే క్వాంటం అనేది ఫౌండేషన్. ఆ తర్వాత 1920లోనే క్వాంటం మెకానిక్స్ అనే ఫీల్డ్ ఏర్పడుతుంది. అందులోనే అడ్వాన్స్డ్. అందులో పలు విషయాలు చేర్చారు. క్వాంటం థియరీస్ అనేకం ఉన్నాయి. క్వాంటం అల్జీబ్రా అని చెప్తుంటారు, క్వాంటం కాస్మాలజీ అంటారు, ఆ తర్వాత క్వాంటం గ్రావిటీ అని చెప్తారు. వీటన్నిటిని కనెక్ట్ చేయడానికి థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటారు. ఇవన్నీ కథలకు వెళ్తున్నాయి. ఇందులోని పెద్ద విషయము క్వాంటం గ్రావిటీ చదివిన వాళ్ళకి నెక్స్ట్ ఏంటో ఏ లెవెల్కి అండర్స్టాండింగ్ ఉందో తెలియదు. క్వాంటం కాస్మాలజీలో చదివిన వాళ్ళకి మరొకటి ఏదో ఒక క్వాంటం డైనమిక్స్ క్రొత్త ఫీల్డ్ గురించి ఐడియా ఉండదు. వీళ్ళు చెప్పేదే స్టోరీ. అంటే పీడియాట్రిషియన్ ఉంటారు కదా, అదేలాగా న్యూరో గురించి మాట్లాడే న్యూరాలజిన్స్ ఉంటారు, నరాల శాస్త్రం. వారికైనా దాని గురించి కొంత తెలుసు, దాన్ని బట్టి వారు చెప్తారు. కొన్నిసార్లు ఇవేవి కూడా తెలియకుండా ఈ కాంపౌండర్లు అనే వాళ్ళు ఉంటారు, కొంత తెలిసిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు దాన్ని కథ చెప్తుంటారు చూడండి. అందువల్ల ఇది జరిగిందే అంటుంటారు. దీన్ని నమ్మే ఒక కూటం ఉంటుంది కదా, నమ్మి మాత్ర కొని ఉపయోగించేవాళ్ళు ఉంటారు కదా. ఆ విధంగానే ఎవరికీ ఏదీ తెలియదు, వారికి ఒక ఫీల్డ్ ఉంచుకొని ఆయా ఫీల్డ్లో ఒకటి చెప్తుంటారు. కానీ దానికి ముందు వాళ్ళకి దాని గురించి ఏ విషయం తెలిసి ఉండదు. ఏ విషయమూ తెలియదనే కంటే దాని గురించిన డెప్త్ ఎవరికి తెలియదు. ఓకే. ఇదే ఈ ఫేమస్ క్వాంటం ఫిజిసిస్ట్ రామూర్తి చెప్తున్నాడు. దే కెన్ స్ప్రెడ్ దర్ ఓన్ ఇగ్నరెన్స్. నేను ఇన్ని రోజులు క్వాంటం చదివాను, నాకు సంపూర్తిగా తెలియదు. ఈ సెషన్ తర్వాత మీకు కూడా సంపూర్ణంగా తెలియకపోవచ్చు. ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క వర్షన్ ఆఫ్ స్టోరీని క్రియేట్ చేసి చెప్పచ్చు. ఇది వెళ్ళి ఎక్కడ చెక్ చేస్తారు? ఎవరి దగ్గర చెక్ చేయగలము? ఎవరూ లేరు. ఓకే. చెక్ చేసి చెప్పడానికి వ్యక్తులు లేరు. వీళ్ళందరూ కంఫర్టబుల్గా ఆశ్రయం పొందిన స్థలము క్వాంటం మెకానిక్స్. అక్కడ నుండి మనం ఏది చెప్పాలనో చెప్పుకోవచ్చు, ఎందుకంటే మీరు చెప్పింది తప్పు అని చెప్పడానికి అక్కడ ఎవరు లేరు. అవును. కరెక్టా అని చెక్ చేయడానికి కూడా దారి లేదు. అది లేదు. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అదే అక్కడ. ఇందులో మరొక గల ఏం జరుగుతుందంటే
బయాలజిస్ట్ క్వాంటం నుండి ఒక కథ చెప్తాడు. ఆ, చూసారా, సెల్ ఈ క్వాంటం లెవెల్ నుండి ఆరంభమైందని చెప్తాడు. ఓకే. అది చదివిన వాళ్ళకి ఇది తెలియదు, బయాలజీ తెలియదు. బయాలజీ తెలియదు. ఇవి రెండింటికి సంబంధం లేని ఒకరు వస్తారు, మ్యాథమెటిషియన్. నేను ఆ రోజే చెప్పాను కదా, నా మ్యాథమెటిక్స్లోని ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి చూసారా అని వాళ్ళు చెప్తారు. అవి వీళ్ళిద్దరికి అర్థం కాదు. సరే, ఈ లూప్ అలాగే వెళుతూ ఉంటుంది. ఈచ్ వన్ క్యాన్ స్పీక్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్స్ విత్ రిగార్డ్స్ టు క్వాంటమ్. ఇది నేను చెప్పడం లేదు, ఇంత గొప్ప సైంటిస్ట్ చెప్పింది నేను చెప్తున్నాను. నాకొక విషయం ఏమనిపిస్తుందంటే, ఒకరికి అర్థం తెలియజేయడానికి ప్రతి ఒక్కరూ కలిసి ఒక విషయాన్ని చెప్పడం అనేది ఉంది. ఒకరు చెప్పింది ఇలా ఇంకా బాగా చెప్పొచ్చని అంటారు, లేదు ఇలా చెప్పొచ్చు. ఒకరికి అర్థమే కాకూడదన్నందుకు ఇంతమంది కలిసి పనిచేయడం ఎంత పెద్ద విషయం. అదే వీళ్ళ ఫౌండేషన్. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది, ఇఫ్ క్లారిటీ ఈజ్ రిస్కీ, కాంప్లెక్సిటీ ఈజ్ సేఫ్. ఓకే. ఒక విషయం చెప్పడం తెలియదు అనుకోండి, క్లారిటీ ఇచ్చేది రిస్క్ అయిన విషయం అంటే అది కాంప్లెక్స్ అయిపోతుంది. కన్ఫ్యూజ్ అయిపోతుంది ఆ ప్లేస్. మన పిల్లలు క్యారమ్ బోర్డ్ ఆడుతున్నప్పుడు గెలవడం సాధ్యపడలేదంటే ఆటని చెరిపేస్తారు. సూపర్గా చెప్పారు. ఇదే ప్లే చేస్తున్న విషయం. ఇప్పుడు లాస్ట్ ఒక 20-30 ఇయర్స్లో వీళ్ళు ప్లే చేస్తున్న ఒక విషయాన్ని చూస్తే, ఇఫ్ క్లారిటీ ఈజ్ రిస్కీ, కాంప్లెక్సిటీ ఈజ్ సేఫ్. ఆ కాంప్లెక్స్ అర్థమయ్యే లెవెల్కి మనకి ఐడియా ఇంతవరకు లేదు. అటువంటి వ్యక్తి, అటువంటి డెప్త్ అయిన ఒక అండర్స్టాండింగ్ ఇంతవరకు ఎవరికీ రాలేదు. మీరు చెప్పినట్టే క్రీస్తు శకము ఒక 600 AD నుండి ఒక 1400 సంవత్సరాల వరకు కూడా మరి క్లాసికల్ ఫిజిక్స్లోనే ఇంత కూడా చేసి వారి వల్ల మరి ఇంకా పరిణామ సిద్ధాంతమే సరి అని ప్రూవ్ చేయలేకుండా ఆల్మోస్ట్ వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయారు. మరికొందరు ఇంకా లేదు లేదు మరి దేవుడు లేడు అనేటువంటిది వాళ్ళు ఫిలాసఫికల్గా కూడా వారు మాట్లాడుతున్నారు చూడండి. బట్ సైంటిఫిక్ ఏథిజం వచ్చి ఆల్మోస్ట్ ఫెయిల్యూర్. పలుచోట్ల మరి గాడ్ ఎగ్జిస్ట్కైనా ఆ సైన్సే వాళ్ళకి మరి తెలియజేస్తున్న విషయం. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత మరలా ఆరంభిస్తున్నారు. అవును, ఇది ఒక 30-40 ఇయర్స్గా క్వాంటమ్ ఆన్సర్స్ ఎవ్రీథింగ్, మరి క్వాంటంలో అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి అని మరొకరి వైపు తన చేయి చాపుతాడు, ఆయన మరొక వైపు చాపుతాడు. వీళ్ళందరికీ నచ్చిన విషయం ఏథిజం. అలాగన్నప్పుడు వీళ్ళు ఎలా టీచ్ చేస్తారు? సో ఏథిజం బీస్లో కూర్చుంటున్నారు అందరూ కూడా, అవునా? సో అప్పుడు హాకిన్స్ లాగా మరొక వ్యక్తి వస్తాడు, వచ్చి కొత్త కథ చెప్తాడు, నోబెల్ ప్రైజ్ తీసుకుంటాడు. తర్వాత ఆయన చెప్పిందే ఉంటుంది. మనం పోయిన ఎపిసోడ్లు చూసినట్టు ఆయన మరొక 30 పుస్తకాలు రాసి చివరిగా చనిపోయే టైంలో లేదు లేదు నేను చెప్పిందంతా కూడా తప్పే అంటే ఏం చేస్తాము? ఏం చేయలేరు. దీనికి ఎవరన్నా తప్పుగా చెప్పారు, కేసు వేస్తారంటే అటువంటిది ఎవరూ ఏం చేయలేరు. ఇదే ఈరోజు ఉండే పరిస్థితి. ఇది చెప్తున్నప్పుడు ఒక కథ జ్ఞాపకం వస్తుంది. మీరు అది చిన్నప్పుడు చదువుంటారు. ఒక రాజు ఉంటాడు, అతనికి డ్రెస్సింగ్ అంటే చాలా ఇష్టమైన విషయం. అందులో ఒక 2 టైలర్స్ ఫ్రాడ్ పని చేస్తారు. ఈ రాజుని ఏమార్చాలంటే డ్రెస్సుతోనే ఏమార్చొచ్చని చెప్పి రాజు దగ్గర మంచిగా డబ్బు తీసేసుకుంటారు. తీసుకుని బట్టలు కుడుతున్నానని చెప్పి నెలలవుతుంటుంది. ఈ రాజు ఏం చేస్తాడు, ఫస్ట్ ఒక మంత్రిని పంపించి వాళ్ళేం కుడుతున్నారో చూసి రమ్మంటాడు. అక్కడ బట్టలే ఉండవు, కుడుతున్నట్టు బిల్డప్ చేస్తారు. ఆ మినిస్టర్ని చూసి అడుగుతారు, తెలియడం లేదా మీకు రాజు యొక్క డ్రెస్సు ఎంత చక్కగా ఉంది చూడటానికి? మినిస్టర్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, ఏదో నిజంగా చెప్తున్నాడు కాబోలు, ఎందుకంటే అంతా హైప్గా మాట్లాడుతున్నారు. మినిస్టర్ వెళ్ళిపోతాడు. రాజు దగ్గరికి వెళ్ళి అతను అర్థం కాలేదని చెప్పడం భయం, రాజా బాగా పనిచేస్తున్నారు వాళ్ళు అనే మాటను చెప్తాడు. ఒకరోజు రాజే వెళతాడు, చూడండి మీ డ్రెస్సు ఎంత అందంగా ఉంది, మీ కంటికి కనపట్లేదా? ఎంత పని కట్టుకుని చేశాం, అయితే ఇక్కడ చూస్తే ఏముండదు. చివరికి వాళ్ళు ఇది బుద్ధిమంతులకే కనపడదు అని చెప్తారు. ఇది చదివిన కథే. చివరికి ఆ రాజు డ్రెస్ వేసుకుంటున్నట్టు అవి ధరించాడనుకుని రోడ్డు మీదకి వెళ్తాడు, అండర్ ద ఇంప్రెషన్ వీళ్ళు నిజంగా చెప్తున్నారని చెప్పి. ఇదే ఎగ్జాక్ట్గా క్వాంటమ్ ఎవల్యూషన్కి ఒక మంచి రీజనింగ్ అయిన స్టోరీ. మీరు ఆరంభంలో చెప్పారు కదా ఒక స్టోరీ ఏదో చూడబోతున్నామని, బట్ ఈ స్టోరీలో వచ్చి ముగిస్తుందని నేను అనుకోలేదు. కానీ ఈరోజు అలాగే పలు కార్యాలు ప్రజలకి చెప్పబడుతూ ఉన్నాయి. నేను కూడా ఒక 30 ఇయర్స్గా మీడియాని గమనిస్తూ ఉన్నాను. ఒక 10 సంవత్సరాలకు ముందు వాళ్ళేం చెప్పారో సరే అని చెప్పారో అదే 10 సంవత్సరాల తర్వాత అదే మీడియాలో లేదంటూ ఉన్నారు. ఆ రోజు సైంటిస్టులే చెప్పారన్నారు, ఈరోజు సైంటిస్టులే చెప్తున్నారంటున్నారు. నా జీవితంలో జరిగిన సంభవాన్ని చెప్తానే. ఒక 20-25 సంవత్సరాలకి ముందు డైలీ 1 కప్పు కాఫీ తాగితే హార్ట్అటాక్ రాదని చెప్పి చదివాను నేను. దానికి వీళ్ళు ఆ యూనివర్సిటీలో పరిశోధన చేశారనే రిపోర్టు వచ్చింది. సో అప్పుడే కాఫీ తాగడం ఆరంభించా. సరే 1 కప్పు కాఫీ డైలీ తాగితే ఏమవుదు, ఒక 10 సంవత్సరాలు అలా తాగేశాను. తాగిన తర్వాత ఒకరోజు న్యూస్, డైలీ కాఫీ తాగే వాళ్ళకి హార్ట్అటాక్ రావడానికి అనేక ఛాన్సెస్ ఉన్నాయని వచ్చింది.
రీసెర్చ్ చెప్పింది అని అన్నారు. సరే ఇప్పుడు కాఫీ ఆపేద్దాం, కానీ ఇన్ని సంవత్సరాలు తాగింది ఏమవుతుంది? ఇది నమ్మి తాగాం కదా. ఇలాగే ఈ సైన్స్ చెప్తుంది అని చెప్పి చాలా రోజులు, ఎందుకంటే మనం రీసెర్చ్ చేయబోయేది లేదు, రీసెర్చ్ చేసే అవకాశమూ లేదు. దాని ముగింపు ఏమయ్యిందంటే ఏ మార్పుగా ఉంది. ఎందుకంటే పోయినసారి కూడా ఒక సైంటిస్ట్ గురించి చెప్పుకున్నాం. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ పరిశోధన చేసినా ఆ పరిశోధన ఫెయిల్యూర్ కాకుండా సక్సెస్ అయ్యే ఒక బుక్ మన దగ్గర ఉంది, ఒక దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఈయన చెప్పింది, ఈ సైన్స్ చెప్పి నమ్మేలాగా ఈయన చెప్పింది నమ్మడం లేదు ఒక గ్రూప్. సైన్స్ని రీసెర్చ్ చేసి చూడటమే లేదు. ఈయన చెప్తున్నాడు వాటిని పరిశోధించుతున్నారు, అవి నన్ను గూర్చే సాక్ష్యం ఇస్తున్నాయి అంటున్నాడు. వారు రీసెర్చ్ చేయక్కర్లేదంటున్నారు, వాళ్లే చేసుకుంటున్నారు. అన్నీ కూడా చేసి ఒక రిజల్ట్ ఇచ్చేస్తున్నారు. మీరు ఆ రిజల్ట్కి ఎదురు మాట్లాడినా ఒక గ్రూపే కలిసి ఆఫ్ చేస్తుంది మిమ్మల్ని. అవునా? బట్ ఎంత మహాత్మ్యమైన ఒక గాడ్, సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, వీళ్ళు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకైన జవాబు 4000 సంవత్సరాల క్రితమే చేతిలో రాసిచ్చేశాడు. వీళ్ల వల్ల ఒక 2000 సంవత్సరాల పాత బుక్కుని జయించలేకపోతున్నారు ఈనాటికిని కదా. ట్రూ, మీరు చెప్పేది ఎంతో నిజం కదా. ఒక 1400 సంవత్సరాలుగా ఉన్నటువంటి క్లాసికల్ ఫిజిక్స్ నుండి తప్పించుకుని మరొక ఫిజిక్స్ని ఆధారపడుతున్నారన్నారు కదా. ఈ ఒక్క పుస్తకాన్ని జయించడానికి ఎన్ని పాట్లు పడుతున్నారు, ఎన్ని విధాలుగా పోటీ పడుతూ, ఎన్ని వైపులుగా కత్తి తిప్పి గుచ్చాలనుకున్నా ఈ బుక్కులో 1 ఇంచు కూడా వారు కదిలించలేకపోతున్నారు. చూడండి, నిజంగానే ఈ దేవునికై, ఈ బైబిల్ కొరకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. చక్కగా మీరు ఆ స్పిరిచువాలిటీని చెప్పారు. మరొక మహాత్మ్యాన్ని కూడా మనం చూద్దాము. ఇప్పుడు ఈ క్వాంటంని చెప్తున్నారు కదా, ఆ బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఆ ఫస్ట్ ఈక్వేషన్ చెప్పాను కదా, x0 నుండి x1 వచ్చింది, అలా 1 n వరకు వెళితే అయిపోతుంది. అలాంటప్పుడు ఈ ఈక్వేషన్ నుండి బాగా గమనిస్తున్న వీక్షకులుంటే ఒక విషయం అర్థమవుతుంది. ఇటర్నల్గా ఏదో ఒకటి ఎగ్జిస్ట్ అయితేనే అందులో నుండి ఏదో ఒకటి వస్తుంది. ఆ సోర్స్ ఇటర్నల్లో ఉండాలి. అక్కడి నుండే ఇవన్నీ కూడా స్టార్ట్ అయి ఉంటాయి. దానికి కారణమే లేకుండా ఉండాలి. అది తయారు కావడానికి ఒక సోర్స్ లేకుండా ఉండాలి. అవును, అటువంటి ఒక విషయాన్ని మనం ఇటర్నల్ బీయింగ్ అంటున్నాం. ఇదే మనము ఫస్ట్ ఎపిసోడ్లోనూ చూసాం, గాడ్ ఇస్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ బీయింగ్ అని. ఫేమస్ థియాలజియన్ మాట్లాడి నేను విన్నాను, ఆ తర్వాత రీసెర్చ్ చేశాను నేను. బైబిల్ ఏం చెప్తుంది అనే దానికంటే ముందు మిగతా ఈ ఇతిహాసాలు, ఈ పురాణాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. మీరు ఏ మిథాలజీ అయినా తీసుకోండి, ఈదర్ గ్రీక్ మిథాలజీ కానివ్వండి, లేక చైనీస్ మిథాలజీ కానివ్వండి, లేక కనానీయుల దేవతలు కానివ్వండి, ఇవేవన్నా తీసుకోండి, రోమన్ గాడ్స్ అయినా. వీటన్నిటికైనా ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎఫెసీయుల పత్రికలో చూస్తాం కదా, పౌలు ఒక పట్టణానికి వెళ్తాడు. అక్కడ ఈ ఏట్రిమస్ దేవత, ఆర్తెమీ మహాదేవి ద్విపతి అంటారు. వాళ్లే ఏమంటారంటే ద్విపతి వద్ద నుండి పడిన మూర్తిక అంటారు. అలా గ్రీక్ మెథాలజీ చూడండి, హీలింగ్ ఒక దేవతని చెప్తారు. ఆ తర్వాత సన్ని వర్షిప్ చేస్తారు దేవునిగా. వాళ్ళలో ఆ రిలేషన్ చెప్తారు, అమ్మా నాన్న అటువంటివి చెప్తారు. అలా ఈ లోకంలో ఏ మిథాలజీ అని చూడండి, అవన్నీ ఏం చెప్తాయంటే కాస్మోస్లోనే చుట్టి వస్తుంది. అవును, అరేబియన్ మిథాలజీలో కూడా పైనుండే ఏదో పడినట్టుగా ఒక మిథాలజీ ఉంటుంది. మిథాలజీ ఉంది కదా. వీటన్నిటిని బట్టి వాళ్ళు చెప్పేది ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ది కాస్మాస్. అందువల్ల కాస్మిక్ ఎనర్జీ అక్కడి నుండి ఆ శక్తి ఫ్లో అవుతుంది. అన్ని కూడా ప్రపంచాన్ని ఆధారం చేసుకునే ఉన్నాయి. అది దేవుడిగా ఉన్నా సరే, లేక శక్తిగా ఉన్నా సరే, అన్నీ ఈ ప్రపంచం నుండే తయారవుతుందని చెప్తారు. ప్రపంచం నుండే అంటారు. ఈ బైబిల్ ఏం చెప్తుందంటే ది గాడ్ ఆఫ్ ద బైబిల్ క్రియేట్స్ ద యూనివర్స్. ప్రపంచం బయట నుండి ప్రపంచాన్ని తయారు చేసినట్టు చెప్తుంది. అవును, ఆయనే ఫస్ట్గా, ఈ బైబిలే ప్రపంచంలో, ఈ విశ్వంలోనే, ఈ బిబ్లికల్ వరల్డ్ వ్యూవే చెప్తుంది గాడ్ యూనివర్స్ని క్రియేట్ చేశాడు. అదే మనం లాస్ట్ 2-3 ఎపిసోడ్లు చూసాం, ఫస్ట్ కొన్ని ఎపిసోడ్స్లోనూ చూసాం. స్పేస్ని తయారు చేశాడు, చాలా అద్భుతమైన ఎపిసోడ్ అది. టైంని తయారు చేశాడు, అఫ్కోర్స్ మ్యాటర్ తయారు చేశాడన్నది అందరికీ కంటికి తెలిసే విషయం. ఈ యూనివర్స్కి అతీతంగా స్పిరిట్ వరల్డ్ నుండి ఈ యూనివర్స్ని ఇన్ఫినైట్ బీయింగ్, హూ ఈస్ ఇమ్మార్టల్, హూ హ్యాస్ నో బిగినింగ్ అండ్ నో ఎండ్, హూ కెన్ ఎగ్జిస్ట్ ఆఫ్ హిస్ ఓన్, ఈ ఇన్ఫినిట్ బీయింగ్ వచ్చి, ఈ నిత్య దేవుడు వచ్చి ఈ ప్రపంచాన్ని నిర్మించాడు అనే సత్యాన్ని ఈ బైబిల్ అద్భుతంగా చెప్తుంది. ఆదికాండము 1వ అధ్యాయంలోనే మీరు చెప్పిన ఇన్ని విషయాలు ఇమిడి ఉంటాయి. అందులో ఒక చాప్టర్లో అన్ని ముగిస్తాడు. అది యూనివర్స్ బయట నుండే అది తయారు చేసి ఉండొచ్చనేది. ఆదియందు దేవుడు, ఎవరు సృజించారో అనాది దేవుడు, ఇటర్నల్ గాడ్. అనాది దేవుడు ఆదిలో టైంని, ఆ స్పేస్ని క్రియేట్ చేస్తున్నాడు. భూమి, ఆ మ్యాటర్ని సృజించాడు అనేది చూస్తున్నాం కదండి. అన్బిలీవబుల్. అందులోపలే అన్నీ ముగిసిపోతున్నాయి చూడండి. సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ గాడ్, ఆది అంతము లేనివాడు, ఇవన్నీ కూడా ప్రపంచం వెలుపటి నుండి సృజించాడనేది చూస్తున్నాం.
ఈ ఈక్వేషన్ మనం చూసాం కదండి, ఇది అప్లై చేస్తే 100% రేషనల్గా ఉంటుంది. ఈ ఈక్వేషన్ ఈయనకే సరిగ్గా ఉంటుంది, ఈయనకే సెట్ అవుతుంది, ఇంకెవరికి ఆపాదించబడదు. ఇంకెవరికి కూడా. ఇప్పుడు వీళ్ళు దాన్ని కనిపెట్టి ఇప్పుడు దానికైనా ఒక వ్యక్తిని వెతుకుతూ ఉన్నారు. ఉండకూడదు అనుకుంటున్నారు. ఉన్నవాడిని లేకుండా ఉండాలనుకుంటున్నారు. వెదికారంటే కనిపెట్టేస్తారు. అవును, ఆ వాక్యం అలాగే చెప్తోంది. వెదికితే కనబడతారు. ఉండకూడదు. అటు తర్వాత క్వాంటం తర్వాత ఇంకేదైనా ఉందా అనేది యోచిస్తూ ఉన్నారు. అంటే ఏంటంటే వీళ్ళొచ్చి ఒక పునాదిపైనే కడుతూ ఉన్నారు. అంత కూడా ఒకటి కట్టి ముగిస్తున్నారు. వంకర టింకరగా ఉందని పగలగొడుతున్నారు. ఇంకోటి కడుతున్నారు, విరగొడుతున్నారు. అయితే వీళ్ళకొకటి తెలియలేదు, మనం పునాది మీదే ఇంత కూడా కడుతూ ఉన్నాం. అయితే వీళ్ళు కట్టిన తర్వాత పునాది లేదని చెప్తూ ఉన్నారు. చక్కటి పాయింట్. అవునా? ఎక్సలెంట్ ఎగ్జాంపుల్ మీరు చెప్పింది. ఎందుకంటే దాని మీద కూర్చుని ఇంత పని కూడా చేస్తున్నారు. అయితే నాకు మన దేవుని మీద ఒక గొప్ప విలువ పెంచుకుంటూ పోతుందంటే ఇంత జరిగేది చూసి అట్లే కూర్చునున్నాడు చూడండి. మనం ఎక్కడో ఒక చోట నిరూపించాలనుకుంటాం గదా, దిగి ఏదో ఒకటి చేస్తాం గదా. ఆయన ఇది ఒకటి రాసి చేతిలో ఇచ్చి నువ్వు ఇది మాత్రం జయించి ముగిసి చూద్దామంటున్నాడు. రాసి ఇచ్చిన దీన్నే వాళ్ళు జయించలేకపోయారు. అన్నిటికి పైన ఆయన వాక్యాన్ని మహిమపరిచి ఉన్నాడు. ఆయన్ని వీళ్ళు ఎక్కడా లేదని చెప్పడము, జయించడం అనేది చాలా ఎక్సలెంట్ అయిన విషయం బ్రదర్. చాలా సంతోషం. క్వాంటం తర్వాత వీళ్ళు ఏం తీసుకొస్తున్నారో చూద్దాం. ఈ సిరీస్ అంతటిని కూడా నేను చెప్తూ ఉన్నా, 47 ఎపిసోడ్లుగా చూస్తూ ఉన్నాం కదా. ఈ ఎపిసోడ్ అంతా కూడా ఈ పరిణామ సిద్ధాంతములో ఈ క్రియేషన్, విస్ఫోటనము కదా, ఇవల్యూషన్ థియరీ అన్నీ కూడా చూస్తున్నాం కదా. సాధ్యమైనంత వరకు ఇంతవరకు అనేక కార్యాలు చూశాము. ఇంకా కొన్ని ఎపిసోడ్లలో చూసి ఇది దాటి ఇంకా కొంత బయట నుండి చూడాలనుకుంటున్నా. క్రియేషన్స్కి సరిపడినంత ఆధారం లేక మన వల్ల సాధ్యపడినంత వరకు మాట్లాడున్నాం. ఇంకా 2-3 మరి ఎపిసోడ్స్ని చూసి ఇది కాకుండా ఒక కొత్తది వేరొక కార్యాన్ని గురించి కూడా మాట్లాడాలని ఆశపడుతున్నా. దేవుని చిత్తమైతే ఆ ఆశను జరిగించడానికి దేవుడు సహాయపడతాడు. మరలా మేము మిమ్మల్ని ప్రభు రాకడ ఆలస్యమైతే ఇదే కార్యక్రమంలో కలుసుకుందాం. నేను ముందుగా చెప్పినట్టు బ్రదర్ యొక్క మెసేజ్ వాయిస్ ఆఫ్ బైబిల్ అనే ఛానల్లో చూడండి. హెచ్ఎల్ఎం తెలుగు అనే ఛానల్లో కూడా మీరు చూడవచ్చు. మరలా కలుసుకునేంతవరకు మా కొరకే ప్రార్థించడం మరో వద్దు. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.